ఇక కర్నూలు జిల్లా గార్లదిన్నె క్రాస్ రోడ్ వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత కలకలం రేపింది. బొలేరో వాహనంలో తరలిస్తున్న 80 సంచుల పీడీఎస్ బియ్యం, 40 క్వింటాల నూకలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం 3 నిందితులను అరెస్ట్ చేశారు. సామాన్య ప్రజలకు అధిక మొత్తం డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టి సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. దొంగ బిల్లులు తయారు చేసి వీటిని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారని వెల్లడించారు. వాహనం 3 వ్యక్తులు ఉన్నారనే ఒక పీడిఎస్ రైస్ ఉన్నాయనేటువంటి సమాచారం రాగా నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్ఐ గారు, విఆర్ఓ మరియు నా సిబ్బంది సహాయంతో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక బొలేరో వాహనంలో దాదాపు సుమారుగా 80 సంచుల బియ్యము, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి బియ్యం ఉండినవి. వాటిని సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు రెడ్డి ఉదయ్ కిరణ్, రెడ్డి పెద్దిరెడ్డి మరియు కుమ్మరి నరసింహులు అని తేలినాయి. వీరు ఏం చేస్తున్నారు అంటే మన ఎమ్మినూరులో ఉన్నటువంటి ఎరుకలి ఈరన్న మరియు ఎరుకలి తిమ్మప్ప వాళ్ళ సహాయంతో ఈ పీడిఎస్ రైస్ అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ని సేకరించి వీటిని కుమ్మరి